హాయ్ శ్రీలు ఫ్యామిలీ, బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీకు ఒక స్టోరీ చెప్తానండి. చాలా మంచి స్టోరీ, అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు వినండి. పూర్వం ఒక ఊరిలో ఒక నిరుపేద బ్రాహ్మడు ఉండేవాడు. అతని భార్య కురూపి. తన పేదరికం కన్నా భార్య కురూపిత్వమే, అదే ఆమె అందవిహీనంగా ఉండడమే అతన్ని అమితంగా బాధించేది. ఒకరోజు అతను నదికి వెళ్ళి స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసి ఆ తర్వాత అక్కడే కూర్చొని సూర్యుని వైపు చూస్తూ, నిన్నందరూ లోకబంధువుడని భక్త సులభుడని అంటారు కదా, నాకు మాత్రం వరాలను ఎందుకు ఇవ్వంటూ ప్రార్థించాడు. అది చూసి జాలిపడ్డ సూర్యుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో అక్కడికి వచ్చాడు. అతనికి 3 కొబ్బరికాయలు ఇస్తూ, నీకు 3 వరాలను ఇస్తున్నాను, నీకు ఏది కావలిస్తే అది కోరుకొని కొబ్బరికాయ కొట్టు, వెంటనే అది ఫలిస్తుంది. అలాగనే అన్నీ ఒకేసారి కోరుకోవాల్సిన అవసరం లేదు సుమి, నీకు కావలసినప్పుడు కోరుకోవచ్చు అని చెప్పాడు. అతను పరమానందంతో ఆ కొబ్బరికాయలను అందుకున్నాడో లేదో ఆ బ్రాహ్మడు అదృశ్యమైపోయాడు. అతనికి దూరంగా భార్య నీళ్ల బిందుతో కనిపించింది. ఎండ పొడ ఆమె మీద పడుతోంది. ఆమె మరీ అందవిహీనంగా కనిపించింది. దాంతో ఇక ఉండబట్టలేక తన భార్య అతిలోక సుందరిగా మారిపోవాలనుకుంటూ ఒక కొబ్బరికాయ కొట్టాడు. అంతే, ఆమె అద్భుత సౌందర్య రాశిగా మారిపోయింది. సరిగ్గా అదే సమయంలో రాజుగారు రథం మీద వెళుతూ ఆమెను చూశాడు. ఇంతటి అందగత్తె తన అంతఃపురంలో ఉంటే బాగుండును కదా అని అనిపించింది. ఆమెను చేయి పట్టుకొని రథంలో కూర్చుండబెట్టుకొని అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోసాగాడు. అది చూసిన బ్రాహ్మడు తన భార్య ఒక పెద్ద ఎలుగుబంటిలాగా మారిపోవాలనుకుంటూ మరో కొబ్బరికాయ కొట్టాడు. రథంలో ఉన్న ఆమె ఎలుగుబంటిగా మారిపోవడంతో రాజుకి మతిపోయింది. కొంపతీసి ఏమన్నా మంత్రగత్తె అని అనుకుంటూ రథం మీద నుంచి ఒక్క తోపు తోసేసి వేగంగా వెళ్ళిపోయాడు. ఆ భల్లూకం, అదేనండి ఎలుగుబంటి, ఆ బ్రాహ్మడు మీదకి రాసాగింది. దాంతో దిక్కుతోచని బ్రాహ్మడు తన వద్ద ఉన్న చివరి కొబ్బరికాయను కూడా కొట్టి ఆమె తిరిగి ఎప్పటిలా మారిపోవాలని కోరుకోగానే అతని భార్య తిరిగి మామూలు కురూపిలా మారిపోయింది. భగవంతుడే కనికరించి 3 వరాలనిచ్చిన ఆ 3 వరాలు అతని పాలిట ఉపయోగం లేకుండా అయిపోయాయి. అతను బీదవాడిగా, ఆమె అనాకారిలాగా మిగిలిపోయారు. ఏమైనా సద్వినియోగం చేసుకునే నేర్పు మనలో లేనప్పుడు ఎన్ని వరాలనిచ్చినా ప్రయోజనం ఉండదు అని చెప్పడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ కదా. ఏమంటారండి మీరు? మీ ఒపీనియన్ని కిందన కామెంట్స్లో పెట్టి చెప్పడం మర్చిపోకండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ మన శ్రీలు టీవీ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఏముందండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టేసేయండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, బాయ్, నమస్తే.